సో వైసీపీ పార్టీకి ఎదురుగా దాదాపుగా 100 మందిని తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? ఆ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చూసిన తర్వాత అసలు వాళ్ళు ప్రకటించినటువంటి అభ్యర్థులు ఇప్పుడు వరకు ప్రజల్లో లేనటువంటి అభ్యర్థులు. గతంలో కూడా వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరినీ మోసపూరితంగా మాటలు నమ్మించి ఎవరైతే కాసులు ఉన్నటువంటి వాళ్ళని అభ్యర్థులుగా ఎంపిక చేయడం జరిగింది. కాసులు ఉంటేనే సీట్లు ఇచ్చారు. టీడీపీ జనసేన కూడా వారి పార్టీకి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి వారికి కూడా సీట్లు వాళ్ళు కల్పించలేదు. ఇప్పుడు అనునిత్యం 5 సంవత్సరాల నుంచి దాదాపుగా 58 నెలల నుంచి ప్రజల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఇటువంటి వారిని వదులుకుని ప్రజలు వారిని ఆదరిస్తారని ఎక్కడా కూడా ఎవరు కూడా ఆదరించడానికి సిద్ధంగా ప్రజలు లేరు. ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే ముక్తఖండంతో ఉన్నారు. జగన్ గారు మనకి ఇన్ని చేశారు, మనం జగన్ గారికి తిరిగి చేయాలి. జగన్ గారికి తిరిగి చేయాలంటే ఏం చేయాలి? 2 సార్లు బటన్ నొక్కాలి. ఆ 2 సార్లు బటన్ నొక్కడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు 100 మందిని కాదు, మిగతా క్యాండిడేట్ని ప్రకటించుకున్నా కూడా మనం ఈరోజు వైఎస్ జగన్ గారు 175కి 175 రీచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రతి వేదిక మీద కూడా ఇదే మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి జనాలు రెడీగా ఉన్నారు, మా పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. మరి నిన్న చూసారో లేదో ప్రజలు, నిన్న కుప్పంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. అసలు వైసీపీని ఇంటికి పంపడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోకుండా కాపాడుకోమనండి. ఈరోజు కుప్పంలో కూడా ఆయన ఓడిపోతున్నారు. అక్కడ ప్రజలే డిసైడ్ చేశారు. నిన్న మీటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ప్రజల్లో వైసీపీ గతంలో 151, 175కి 175 ఈరోజు గెలుస్తామనే భావం మనం కల్పించక్కల. ఒక నాయకుడు, కార్యకర్త అవసరంలా ప్రజలు ఇప్పుడు ఎవరైతే జగన్ గారు చెప్పారో స్టార్ క్యాంపెయిన్స్ అని, ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే స్టార్ క్యాంపెయిన్స్. మనం జగన్ గారి గురించి ఈరోజు కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏం చెప్పేబళ్ళ ప్రజలే చెప్తున్నారు. వాళ్ళు మీటింగులు పెట్టి అబద్ధాలు, చొల్లి మాటలు, కొల్లు కబుర్లు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు విశ్వసించే స్టేజ్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టి ఆయన సులభం కోసం ఆయన పార్టీలో ఎవరైతే కేడర్ ఉన్నారో వాళ్ళని కూడా విస్మర్శించి ఈ టీడీపీ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళనే జనసేనలో జాయిన్ చేసుకుని వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అంచేత ఈరోజు జనసేన కూడా ఏం లేదు. ఇప్పుడే భారీగా జనసేన నుంచి వైసీపీలో చేరికలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. వారు ఆశించడం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే మనకి 24 సీట్లు కాదు, ఇంకో 3 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి అంటే మనం దాదాపుగా 40 సీట్లు తీసుకున్నట్టు ఈ అందరినీ కూడా గెలిపించుకునేటువంటి బాధ్యత అందరి మీద ఉంది. తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు కలిసి పనిచేయాలంటూ కూడా వాళ్ళిద్దరూ పిలుపునిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితులు ఎక్కడా లేవు. పవన్ కళ్యాణ్ గారికి బహుశా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా ఎన్నుకోగలదు కాబట్టి వారికి తెలియకుండా పోవచ్చు. బహుశా పార్లమెంట్కి ఎంపికైతే ఢిల్లీకి పోతారు, అసెంబ్లీకి ఎంపికైతేనే అసెంబ్లీకి పోతారు. ఆయనకి తెలియదు అనుకుంటా. బహుశా మరి తెలుసుంటే అట్లా మాట్లాడి ఉండేవాడు కాదు. ఆయన 24 స్థానాల్లో 24కి ఒక్క స్థానం కూడా జనసేన గెలవట్లేదని ఈరోజు మనం ఈరోజే ఎలక్షన్ డేకి ముందే మనం డిసైడ్ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మాసపూరిత కళ్ళ మాటలతో యువతను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యువత ఎవరు కూడా ఈ విషయాన్ని నమ్మి ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. జనసేన పార్టీ గారి నాయకులు ఏమని చెప్తున్నారంటే అన్ని లెక్కలు చూసే, అన్ని అంచనాలు చూసుకుని పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటున్నారు? ఎందుకు 24 తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే? అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, అతని దగ్గర మాట్లాడే నిలకడ కానీ, అతని మాటలలో నిజాయితీ కానీ ఉంటే, అతను తణుకులో విడివాడ రామచంద్రరావు అనేటువంటి వ్యక్తిని ఇతనే క్యాండిడేట్ అని ప్రకటించిన తర్వాత ఈరోజు తణుకులో ఆర్మిల్ రాధాకృష్ణ అనేటువంటి టీడీపీ అభ్యర్థికి సీట్ ఇచ్చారు. అసలు ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి విలువలు, విశ్వనీయతలు ఉంటే అతను నమ్ముకున్నటువంటి వాళ్ళని, కార్యకర్తని, నాయకుడిని మోసం చేసేవాడు. అతను నాయకుడని చెప్పుకోవడానికి అతనికి సిగ్గున్న, అతని గురించి మాట్లాడడానికి మాకు సిగ్గుంది. మేము అతని గురించి మాట్లాడడమే దండగనేది మా ఒపీనియన్. జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం చెప్పారంటే నన్ను విమర్శిస్తే వైసీపీ పార్టీ కోవట్లని చెప్పారు. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారా? ఈరోజు బహుశా చూస్తూ ఉండొచ్చు మీరు సోషల్ మీడియాలో కానీ, ఆయా కాన్స్టిట్యున్సీలో కానీ, ఎవరైతే పవన్ కళ్యాణ్ని ఈరోజు ఇన్ని రోజులు కూడా వారి చుట్టూ తిరుగుతూ వారే మాకు దైవం అనుకున్నటువంటి వారు ఉన్నారో, ఈరోజు కారుల మంచి వాళ్ళ ఫ్లెక్సీలు చింపి, స్టిక్కర్లు చింపి, వాళ్ళకు ఉన్నటువంటి స్టిక్కర్లన్నీ కూడా తీసి బయట పాడేసి పవన్ కళ్యాణ్ నమ్ముకుని మేమందరం పోయాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశ ఏంటంటే కాపు కులమంతా కూడా ఆయన వెనకాల ఉందనుకుంటున్నారు. ఎక్కడా కూడా లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు 2014లో టీడీపీకి
పొత్తులో భాగంగా పనిచేసినప్పుడు వారు ఏం చేసేవారంటే కాపు లోన్ అని చెప్పి ఒక కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకి లోన్ ఇస్తామని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే వాళ్ళ జన్మభూమి కమిటీలో ఈ లోన్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులకి పక్కాగా ప్రతి మహిళకు ఒక రికమెండేషన్ కానీ ఒక ఎవరిని సంప్రదించే పని కానీ ఏమీ లేకుండా ప్రతి మహిళకి 15,000 రూపాయలు డైరెక్ట్గా ఆర్థిక సాయం అందిస్తున్నారు. అంచేత కాపులు కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాల లేరని ముక్త కంఠంతో ఈరోజు కాపులు చాలామంది కూడా మహిళలు అవ్వచ్చు 50 మంది కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు జగన్ గారే మళ్ళీ సీఎం, జగన్ గారే మాకు కావాలి, జగన్ గారు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, జగన్ గారు ఉంటేనే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుంటారని అందరూ కూడా ఆశిస్తున్నారు. అన్న వైసీపీ పార్టీ అయితే అసలు లిస్టే విడుదల చేయలేదు. మేమైతే దాదాపు 100 మంది లిస్టు విడుదల చేసాం. మేమంతా కూడా జనాల నుంచి వచ్చినటువంటి నాయకులు అంటూ తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. లిస్టు చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? ఈరోజు లిస్టు చూసిన తర్వాత నాతో కాదు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ చూపించకపోవచ్చేమో కానీ ఈరోజు లిస్టు విడుదల చేసిన తర్వాత దాదాపు డజన్ సీట్లు పైగా ఎంతోమంది చంద్రబాబు నాయుడు నమ్ముకొని పవన్ కళ్యాణ్ నమ్ముకొని దగాపడి భంగపడి రోడ్ల మీద ఏడుస్తున్నారు. మనం చూస్తున్నాం. లిస్టులు విడుదల చేస్తాం, జగన్ చేయలేదు. జగన్ లిస్టు విడుదల చేయాలి? జగన్ లిస్టు విడుదల చేయాలా? ఆల్రెడీ జగన్ జనాల్లో ఉన్నాడు. జగన్ తన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా గడప గడప ప్రోగ్రాం ద్వారా కానీ సురక్ష ద్వారా కానీ వైఏపీ న్యూస్ జగన్ ప్రోగ్రాం ద్వారా కానీ ప్రతి ప్రోగ్రాం ద్వారా కూడా నిరంతరం జనాల్ని ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని నాయకుల్ని జేసీఎస్ కన్వీనర్లని అందరినీ కూడా జనాలు తిప్పుతున్నాడు. పెచ్చంగా లిస్టులు విడుదల చేయడం ఏంటి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లిస్టు విడుదల చేయలేదు. ఎలక్షన్ రేపు అనగా ఈ రోజు ఈడి క్యాండిడేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి ఆ క్యాండిడేట్కి ఓటేసే స్థాయి ఈరోజు జనాల్లో ఉంది. ఆ కమిట్మెంట్ కార్యకర్తల్లో కూడా ఉంది. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇన్ఛార్జీలు మార్చినా కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా వ్యతిరేకత లేకుండా అందరూ కూడా ఒకే అభిప్రాయం మీద ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితి టీడీపీలో లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఏ ఒక్కరికి లేదు కాబట్టి. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీ పార్టీతో కలిశారో 2 పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారంటూ కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఈ విషయం భయపడుతున్న విషయం చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భయపడేవాడైతే ఈరోజు పత్తులు పెట్టుకోవాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి భయపడేవాడైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవలు పెట్టి బయటికి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి జగన్కి వ్యతిరేకంగా చేయిస్తూ అన్ని చేస్తుంటే భయపడాలి. అప్పుడు భయపడలేదు. జగన్ గారు నమ్ముకుంది ప్రజల్ని, జగన్ గారు నమ్ముకుంది అతను చేసిన మంచిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో ఎక్కడైనా తీసుకుంటే నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయొద్దని చెప్పే రాజకీయ పార్టీ ఏమైనా ఉందా? ఉంటే చంద్రబాబు గారు చెప్పాలా. ఏ రోజైనా ఆయన 14 సంవత్సరాలుగా కానీ 40 సంవత్సరాల ఇండస్ట్రీలో కానీ ఏ ఒక్క రోజైనా నాకు మంచి చేశాను నేను మీకు నాకు ఓటు నన్ను ఏమైనా అన్నాడా? ఇలాంటివి ఏమంటే రికార్డింగ్స్ చూపించాలని చంద్రబాబు గారు కోరుతున్నాం. అంతేగాని మీరు ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా పవన్ కళ్యాణ్ మీకు అవసరం, పవన్ కళ్యాణ్ మీ పార్టీ మనుగడ కోసం మీకు పవన్ కళ్యాణ్ అవసరమయ్యి మీరు భయపడి మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తీసుకొని ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన భయపడుతూ జగన్ గారు భయపడి చెప్పడం అనేది అదని విగ్ధిగా వదిలేస్తాం. ఏజ్ అయిపోయింది కాబట్టి అలాంటి కామెడీలు చేస్తుంటారు. అన్నీ కూడా మనం చూడాలి తప్ప నవ్వుకోవాలి తప్ప సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తుంటే వైసీపీ పార్టీ కార్యకర్తగా మీరు ఏమైనా భయపడుతున్నారా? భయమా? వైఎస్ఆర్సీపీ కార్యకర్త భయం అనేది ఉన్నదండి. టీడీపీ జనసేన కేడర్ ఎక్కడ ఉంది పోటీ చేయడానికి, పని చేయడానికి? జనసేనకు ఫండింగ్ ఇవ్వాల్సింది టీడీపీ. వాళ్ళకి టీ ఖర్చులు, ఆయిల్ ఖర్చులు, భోజనాల ఖర్చులు టీడీపీ ఇస్తుంది. ఇక్కడ క్యాండిడేట్లు లేకపోతే టీడీపీ వాళ్ళే జనసేన కండా కప్పుకొని తిరిగే పరిస్థితి ఈరోజు. కాబట్టి మేమే వైసీపీ ఏం భయపడట్లేదు. మాకు సంస్థాగతంగా మాకు గ్రౌండ్ లెవెల్ మా కేటర్ మాకు ఉంది. అలా భయపడే వాళ్ళు అయితే 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్షంలో కూర్చోము. వాళ్ళు పెట్టిన పోరాటాలు పెట్టిన కేసుల మీద భయపడకుండా కూర్చోము. ఈరోజు మేము ఇంత ధైర్యంగా మళ్ళీ జనాల్లోకి వెళ్ళాం. ఒక విషయం చెప్తున్నాను. ఒకప్పుడు పూర్వం గ్రామాల్లో ఏదైనా ఒక వార్డులో ఒక 50 ఇళ్ళు తీసుకుంటే ఒక 4 ఇళ్ళు మా ఫేవరెంట్లకి వెళ్ళి ఇంకో 4 ఇళ్ళకి అంటే భయపడేవారు. ఎందుకంటే ఈ 4 ఇళ్ళకి పథకాలు ఇచ్చి 4 ఇళ్ళకి పోతాడు, అమ్మ ఈడేటర్ బాబు మా నాయకుడు మాకు ఏటి ఇవ్వలేదు వచ్చేస్తున్నాడు అడుగుతున్నాడు అనుకునే పరిస్థితి. కానీ ఈరోజు టీడీపీ ఇంటికి కూడా మేము ధైర్యంగా వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి మాకు ఉంది. ఎందుకంటే మాకు ఎక్కడ లాలుచీలు లేవు, పార్టీ చూడలేదు, కులం చూడలేదు, ప్రతి ఇంటికి పథకం ఇచ్చారు. టీడీపీ ఇంటికి కూడా మేము వెళ్ళి మాకు ఓటు వేయండిరా బాబు అనే పరిస్థితి మాకు ఉంది. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఉందా? గతంలో లేదు. మరి ఎందుకు మేము భయపడాలా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ ఇంకా వాళ్ళకి ఓపుకుంటే కేఏ పాలు కూడా కలుపుకొని రావచ్చు. జగన్ గారు ఒక్కలే వస్తారు, మేము సింగిల్గా వస్తాం. మా కార్యకర్తలు మేము సింగిల్గా వస్తాం. వైఎస్ఆర్సీపీ 2024లోని భారీ ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సిద్ధం సభను చూసి భయపడుతుంది చంద్రబాబు నాయుడు అండ్ పచ్చ బ్యాచ్.
వాళ్ళకి మరొక 2 రోజులు చిలకలూరుపేట పెట్టే సభతోటి పచ్చకామర్లు వచ్చి కళ్ళంతా కూడా పచ్చగమ్మి ఎలక్షన్ కేడి చేయాలి కూడా తెలియక హాస్పిటల్ జాయిన్ చేసే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా అందరూ రెడీగా ఉండి చూడాలి. 2014 రిపీట్ అయిద్దని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి 2014 ఏంటి రిపీట్ అవుద్ది? వాళ్ళందరూ కలిసి వస్తేనే విజయం సాధించాం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఇదే రిపీట్ కాబోతుందంటూ వాళ్ళు చెప్తున్నారు. ఒకటి మీకు చెప్పమంటారా, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక కొత్తగా వచ్చిన నాయకుడు, అనుభవం లేని నాయకుడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏదో భావించి అనుభవమైన చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. ఆ అధికారం ఇస్తే చంద్రబాబు గారు ఏం చేశారు? ఆ చుట్టుపక్కల ఉన్న అమరావతిని గ్రాండ్ రియల్ ఎస్టేట్ చేశారు, జనభూమి కమిటీలకి డబ్బులు ఇచ్చారు, కొన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆయన సంపాదించుకున్నాడు, ఆయన టీమ్ అండ్ కోకి సంపాదించి పెట్టాడు. మళ్ళీ 2019లో జగన్ గారు చేసిన పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం వల్ల జగన్ గారికి అవకాశం వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసిపోయాడు, అందరూ కలిసిపోయారు. కానీ మేము భయపడుతున్నామా? లేదా మేము ఏం చెప్తున్నాం? జగన్ గారు కూడా తనకు ఓటేమని చెప్పట్లే. బాబు నీకు మంచి జరిగితే ఓటే, లేకపోతే వద్దు. మేమదే చెప్తున్నాం, మా జగన్ గారు అదే చెప్తున్నారు. మా స్టాండ్ ఇదే, వాళ్ళ స్టాండ్ ఇది కాదు కదా. అది పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి మీటింగ్లో చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. బహుశా ఆయన ఏమైనా రాత్రులు కలగంటే అలా దిగిపోవాలి తప్ప సమస్య లేదు. ఆయన ముందు భీమవరంలో బస్సు దిగుతాడు, ఎక్కుతాడు, ఆయన చూడమనండి. ముందు భీమవరంలో వెళ్ళి ప్రచారం చేస్తే టీడీపీలకు వెళ్ళదట. ముందు ఆయన స్టేజ్ దిగి జనాల్లోకి వెళ్ళమనండి, వ్యాన్ దిగి జనాల్లోకి వెళ్ళమనండి. జగన్ గారు దిగడమో ఎక్కడమో తర్వాత విషయం. అదేమో దిగాడు చేసాడానికి ఆయన మాట్లాడుతున్నట్టు రాత్రి కలగని ఉంటారు, అంతమించి ఇంకేటి కాదు. అవన్నీ కూడా సిల్లీ క్వశ్చన్స్, అవి సిల్లీ ఆన్సర్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారి నుంచి. ఎందుకంటే ఇంత ఆన్సర్ చేయడానికి ఏం లేదు. 24 సీట్లు తీసుకున్నాడు, నమ్మిన జన సైనికులు మోసం చేసాడు, నమ్మిన కేడర్ మోసం చేసాడు, నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మోసం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ ఇవ్వడం తప్ప ఏం చెప్తాడు? ఆయనలో చెప్తాడు జగన్ గారు దిగిపోతారు, రేపు పొద్దున్న నా ప్రభుత్వం పోను జగన్ దిగిపోతాడు, ఆయన ప్రభుత్వం వస్తాను సినిమాకల్ని చెప్పగలడు. ఈరోజు ధైర్యంగా చెప్పలేడు. పోను ఆయనకి ఏమైనా వస్తుందని చెప్పగలడా? చెప్పలేడు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఆయనకి తెలియదు. ఆయన కోసం పెట్టుకున్నాడా, ఆయన కార్యకర్తల కోసం పెట్టుకున్నారా, ఎవరు ఎజెండాల కోసం పెట్టుకున్నారా, రాష్ట్ర ప్రజల కోసం పెట్టుకున్నారా, ఆయనకే క్లారిటీ లేదు. జగన్ గారు దిగిపోవడం అనే విషయం ఆయన కల్లో కానీ ఉంటాడు తప్ప వాస్తవికంగా ఆయన చూడలేడు. మహా అయితే ఆయన ముసలైపోయి చచ్చిపోయి ఏదైనా అంటే వాళ్ళకి అనకూడదు, ముసలైపోయి రాజకీయాల్లో ఉండి చూడాలనుకున్న కోరుకుంటూ ఉండాలి తప్ప జరగని పని అది. సార్, చంద్రబాబు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా వచ్చేది మన ప్రభుత్వమే అంటూ కూడా చంద్రబాబు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో వచ్చేది మన ప్రభుత్వమే, ఉమ్మడి ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం ఖాయం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరేం చెప్తారు? వైసీపీ నాయకులుగా ఏం చెప్తారు? వారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవనటువంటి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి ఆరాటపడుతూ ఈరోజు నేను మరొకసారి ముఖ్యమంత్రిగా వస్తాను, ఏదైతే జగనన్న ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో దానికంటే భారీగా సంక్షేమం చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇలా ఏవైతే సంక్షేమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్రజలను సోమరిపోతులను చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రము మరో సింగపూరు, సోమాలియా అయిపోతుందని చెప్పారు. ఈరోజు మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా 70,00,000 కోట్ల రూపాయలు అయితే 70,000 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇవ్వాలంటే 1,20,000 కోట్ల రూపాయలు కావాలి. మరి మేము 70,000 కోట్లు ఇస్తేనే సోమాలియా లేకపోతే సింగపూర్ అవుతుందని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పథకాలను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిస్తారు? ఒకటి. రెండోది, సగటుగా మనిషి ఉన్నతంగా జీవించాలంటే అతనికి ముఖ్యంగా కావాల్సింది వచ్చేసి ఉండడానికి ఇల్లు, మంచి ఆరోగ్యం, వాళ్ళ పిల్లలకి మంచి చదువు. ఈరోజు నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకొని వచ్చి విద్య అనేదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మారుమూల ప్రజలకు కూడా అర్థమయ్యేలా చేసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను అంతర్జాతీయ వేదికలకు తీసుకొని వెళ్ళి వారి యొక్క ప్రతిభను కూడా మీరందరూ చూసి ఉంటారు. అంతర్జాతీయ వేదికల మీద ఆ పిల్లలు ఎలా మాట్లాడారు, ఎలా స్పీచ్ ఇచ్చారు అనేది అదొకటి మంచి ఎగ్జాంపుల్. తర్వాత ఏదైతే చెప్తా ఉన్నారో ఈ డబ్బులు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి మేము గడప గడప తిరిగినప్పుడు ఒక ఆమె చెప్పింది, మా ఎమ్మెల్యే గారు అడిగారు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, అమ్మ మీకు వచ్చిందా 18,000 రూపాయలు అంటే వచ్చింది. ఏం చేసావమ్మా అని అడిగితే రండన్న ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఓ చిన్న మిషన్ చూపించింది. ఏందమ్మా ఈ మిషన్ అంటే 2 సంవత్సరాలు నాకు వచ్చిన 18,000 36,000 రూపాయలను నేను ఆదా చేసుకొని ఈ మిషన్ను తీసుకున్నానన్నా. ఇది వచ్చేసి కొబ్బరి నుంచి ఆయిల్ తీసే మిషను. మేము కొబ్బరికాయలు ఆ దేవాలయాల దగ్గర బయట తెచ్చుకుంటాము, వాటిని ఎండబెట్టి ముక్కలుగా కట్ చేసి అందులో వేస్తే ఆయిల్ వస్తుంది. దీన్ని నేను ఈరోజు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాను అని చెప్పింది.
ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు. అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఏది కూడా వేస్ట్ కావట్లేదు, ప్రజలను వారి కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తామంటే గెలిపించి ముఖ్యమంత్రి గారిని చేశారు. ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్న చంద్రబాబు గారి మాటలు నమ్మే పరిస్థితి ఉందా, లేకపోతే ఓటర్లు ఏమన్నా అటువైపు వెళ్ళే పరిస్థితి ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిపరులు, విఘ్నులు, వివేకంతో ఆలోచిస్తారు. గతసారి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో, బంగారు తాకట్టు పెట్టిన దానికి మీరు డబ్బు కట్టొద్దండి, నేను ఏడిపిస్తానని చెప్పాడు, చేయలేదు. రుణమాఫీ చేస్తా అని చెప్పాడు, చేయలేదు. చంద్రబాబు గారు చెప్తే చెయ్యడు అనేది ప్రజలందరిలో కూడా ప్రగాఢ విశ్వాసం. జగనన్న ఏదైతే చెప్తాడో చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడు అని జగనన్న మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి ఈ నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు వదిలిపెట్టే పరిస్థితి లేదు. తిరిగి మరొకసారి మేము 175 స్థానాల్లో గెలవబోతున్నాం. మరొకసారి జగనన్న గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం. అంటే రేపొద్దున తాడేపల్లిగూడెంలో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి సభ ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ సభతో లక్షలాదిగా జనం వస్తారంటూ తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సిద్ధం సభలతో పోలిస్తే వారు పెట్టబోయేటువంటి సభలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు వారు జరిగినటువంటి సభలకి సిద్ధం సభలకి ఏంటి తేడా? ఈరోజు మీరు చూసుంటారు, నిన్న రాప్తాడు నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం సభ కనీ విని ఎరగనటువంటి రాజకీయ సభ. 12 లక్షల వరకు జనాలు వచ్చారని చెప్పి మన తెలుగు మీడియా చెప్పలేదు. తమిళనాడులో ఉన్నటువంటి మీడియా కానీ, సెంట్రల్ నుంచి వచ్చినటువంటి మీడియా కానీ ఇదే విషయాన్ని 2 రోజులు ఫోకస్ చేశారు. 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అటువంటి సభను ఎందుకు పెట్టలేకపోయారు? మీకెందుకు ఇటువంటి ఆలోచన రాలేదు? అంటే మీకు ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున మద్దతు లేదు అని మీకు తెలుసు కాబట్టి మీరు ఇటువంటి సభలను పెట్టలేకపోయారు. మరొకసారి మేము చిలకలూరుపేటలో కూడా ఇంతే స్థాయిలో సభను జరపబోతున్నాం. దాన్ని మరింత భారీగా విజయవంతం చేయబోతా ఉన్నాము. సరే, ఏ నియోజకవర్గం? అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం. పాయకరావుపేట నుంచి గత కొన్ని రోజుల క్రితమే చంద్రబాబు గారు వంగలపూడి దానితో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ కూడా ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూసిన తర్వాత వైసీపీ పార్టీ లీడర్గా లేకపోతే నాయకుడిగా, కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? అనితకి ఇవ్వటం వైసీపీ పార్టీని ఎదుర్కోగలుగుతామా? అనకాపల్లి జిల్లా మాది పాయకరపేట నియోజకవర్గం. అక్కడ సర్పంచ్, ప్రజెంట్ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్. పాయకరపేట నియోజకవర్గంలో గత 3 టర్న్లు కూడా గొల్లబాబురావు గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గత ఎలక్షన్లో కూడా వంగలపూడి అనితపై 35,000 మెజార్టీపై అక్కడ గెలవడం జరిగింది. టీడీపీలో అక్కడ ఆల్రెడీ 2 వర్గాల కింద ఏర్పడి ఉంది. వంగలపూడి అనిత అక్కడ 2013 నుంచి 19 వరకు చేసిన టైంలో నియోజకవర్గంలో చాలా అవినీతి, చాలా అక్కడ కాపులు కూడా చాలా ప్రాధాన్యత లేకుండా చేయడం. పాయకరపేట నియోజకవర్గం అనేసరికి కాపుల ప్రాధాన్యత కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే కష్టపడి గెలిపించారో 4 మండలాల్లో గ్రూప్ రాజకీయాలు ఏర్పాటు చేసి అధికారం ఉన్నంతకాలం కూడా వాళ్ళందరి మీద దుర్మార్గంగా కేసులు పెట్టించడం, వేధించడం కూడా చేయడం వలన అక్కడ ఆల్రెడీ ఆవిడని వేరే ప్లేస్ పంపించినా సరే అక్కడ 2019లో ఓటమి కాయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ జనసేన టీడీపీ అని 2 పార్టీలు ఆల్రెడీ అక్కడ ఏర్పడి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకే క్యాండిడేట్ వస్తుందని చెప్పేసి అక్కడ పాయకరపేట కాన్స్టిట్యున్సీలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఆశాభావం ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ చివరి క్షణంలో వంగలపూడి అనితకి ఏర్పాటు చేయడంపై అక్కడ జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలతో సహా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అనితకి తెలుగుదేశం పార్టీలో కూడా 2 గ్రూపులు ఏర్పడి ఉన్నాయి. ఆల్రెడీ అదే నియోజకవర్గంలో ఆల్రెడీ 3 సార్లు గెలిచిన గొల్ల బాబురావు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళిత నియోజకవర్గం అయిన చేత ఆయన్ని మన ముఖ్యమంత్రి వర్యులు రాజ్యసభకు కూడా పంపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 రాజ్యసభలు ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఒక దళిత నాయకుడికి రాజ్యసభ ఏర్పాటు చేయడం అన్నది కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మరి చాలా ఈ రాజ్యసభ ఇవ్వడం వల్ల చాలా ప్రాధాన్యత ఏర్పడింది. చాలా పార్టీ బలంగా ఉంది. పాయకరపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చాలా బలంగా ఉన్నారు. అదే టీడీపీ పార్టీలో వర్గపోరు కూడా విపరీతంగా ఉంది. ఆవిడ పాయకరపేట నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు. ఆవిడ ఉన్న టైంలో అన్ని గొడవలు, అవినీతి, భూ కబ్జాలు, రకరకాల వేధింపులు, కేసుల కింద నలిగిపోయింది. అయినా కూడా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆమెకి టికెట్ కేటాయించారు? రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా ఉంది. జగన్ గారిని తిడుతుంది, పార్టీని తిడుతుంది కనుక ఖచ్చితంగా ఇవ్వాలి.
ఒక ఇవ్వాలని కాన్సెప్ట్ వాళ్ళు తప్ప చివరి క్షణం వరకు సీటు రాదని ఆవిడకు కూడా తెలుసు. చివరి క్షణంలో తప్పని పరిస్థితుల్లో జనసేన కూడా కష్టపడ్డ వాళ్ళకి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీలో కష్టపడ్డ నాయకులకి ఎక్కడ కూడా సీట్లు వచ్చిన దాఖలు లేవు. పేరుకి కార్యకర్తల కింద ఇన్ఛార్జీల కింద పనిచేశారు తప్ప ఆ జనసేన పార్టీ మీద రాష్ట్రం మొత్తం కూడా 24 సీట్లు ప్రకటిస్తే 24 సీట్లు ఒరిజినల్గా వాళ్ళు కష్టపడ్డ ఇన్ఛార్జీలు కూడా ఎవరు కూడా సీట్లు లేవు. అప్పుడే ఆల్రెడీ జనసేన ఎప్పుడైతే 24 సీట్లు ప్రకటించారో అప్పుడే జనసేన పార్టీ మీద ఎవరైతే జనసేన పార్టీలో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఆ జనసేన పార్టీ మీద నమ్మకం కూడా కోల్పోయారు. వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ పొత్తు ఉంది తప్ప కానీ జనసేనకు వస్తే మనం కష్టపడి పనిచేయాలనుకున్నారు తప్ప టీడీపీ పార్టీకి వస్తే టీడీపీతో కలిసి పనిచేయాలని మాత్రం ఎవరు కూడా జనసేన పార్టీ నుంచి అనుకోవట్లేదు. అక్కడైతే చాలా నిరుత్సాహంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరై ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి జనసేన పార్టీ వాళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ పార్టీ అధినేత చెప్పినా కూడా జనసేన వాళ్ళు వంగలపూడి అనితకి సపోర్ట్ చేయరా, గెలిపించుకురామని. తెలుగుదేశంలోని వర్గాలు ఉన్నప్పుడు ఆల్రెడీ సీట్ ఇస్తే చెయ్యను అని ఆల్రెడీ అక్కడ ఎవరైతే ఒక వర్గ నాయకుడు ఉన్నాడో ఇంచుమించుగా జనసేన నుంచి ఎవరైతే మీ నాయకుడు గడ్డం బుజ్జి గారు అని చెప్పేసి మనం పేరు ప్రత్యేకించి కూడా ఆయన కూడా ఉన్నారు. ఆల్రెడీ నిన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ గతంలో ఈయన గెలిపించినప్పుడే ఇక్కడ కాపులందరినీ కూడా వేధించింది, వాళ్ళ మీద కేసులు పెట్టింది. మళ్ళీ గెలిచిన దాకా మమ్మల్ని కాళ్ళు పట్టుకుంటుంది, మమ్మల్ని ఎలాగన్నా చెయ్యండి అని చెప్పి బతిమాలించుకుంటుంది. గతంలో గెలిచినప్పుడే వేధించింది, మళ్ళా గెలిస్తే మమ్మల్ని మళ్ళీ కేసులు పెట్టదా, మమ్మల్ని వేధించదా అని వాళ్ళందరూ కూడా అసలు ఆవిడ మీద ఎంత బతిమాలి ఒకవేళ చేస్తానని నటించినా సరే ఆవిడ చేయడానికైతే మాత్రం నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి అయితే లేరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆయనకి ఏం పోయింది, అక్కడ గ్రౌండ్ లెవెల్లో లీడర్లో గ్రామ స్థాయిలో లీడర్లకి తెలియదు కదా. గ్రామ స్థాయిలో ఏంటి జనసేనకు వస్తే కష్టపడి చేసుకోవాలని ఆలోచనలో ఆ నియోజకవర్గం ఉన్నారు. ఎవరు వాళ్ళకి ఇన్ఛార్జ్ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఆ నాయకుడికి అయితే ఎలక్షన్ చేయడానికి జనసేన నుంచి ఉన్నారు. అది ఎంత పర్సెంట్ గ్రామాల్లో 5%, 6%, 10%. ఆ 10% ఉన్న జనసేన నాయకులే ఇంచుమించు నియోజకవర్గంలో ఇంచుమించుగా 2,47,000 ఓట్లు సుమారుగా వాళ్ళందరూ అక్కడ క్యాండిడేట్ని గెలిపించేస్తారా? ఆల్రెడీ ఈవిడ ఎవరు అనిత గారికి సీట్ రాకముందు కూడా టీడీపీ పార్టీ వాళ్ళు క్యాన్వాసింగ్ చేసుకుంటుంది. వాళ్ళతో కనీసం జనసేన వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు క్యాన్వాసింగ్ కలిపి చేయట్లేదు? మరి ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇంకా మేము కూర్చోబెడతాం. ఇంకా ఆల్రెడీ నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జనసేన నుంచి. జనసేనలో 2 గ్రూపులు, జనసేనలో 2 శివదత్త గారు ఒక గ్రూపు, గడ్డం బుజ్జి గారు ఒక గ్రూపు. ఈ 2 ఎవరు చేస్తారు ఇక్కడ? ఇద్దరు టీడీపీతో ఇప్పుడు ప్రజెంట్ లేరు. పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇద్దరు పొత్తు అంటున్నారు కనుక పొత్తు వల్ల ఏదో ఫ్లెక్సీలు వేయించుకోవడం, మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏదో మంచి పేరు లబ్ధి పొందడం కోసం అని చెప్పేసి చెప్తున్నారు. కింద స్థాయిలో మాత్రం ఎవరు కూడా కేడర్ కలిసి పనిచేసే ఆలోచన అల్లో లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా లేదే. ఆల్రెడీ సర్పంచ్లు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీడీసీలు ఉన్నారు, సచివాలయ కన్వీనర్స్ ఉన్నారు, గృహసారథులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల్లో కొంచెం ఏంటంటే ఈ వాళ్ళ పథకాలన్నీ కూడా మా ద్వారా చేయలేదే అని ఒక బాధ తప్ప ఏ కార్యకర్త కూడా పార్టీకి పనిచేయడానికి నిరుత్సాహంలో లేడే. ఎలక్షన్ మూమెంట్ సిద్ధం సభ ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి కార్యకర్త ఎంత యాక్టివ్ అయ్యారో అందరికీ తెలుసు. పార్టీ గెలిపించుకోవాలి, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి మన కార్యకర్త ఎవడో సిద్ధంగా ఉండడే. మనం బలంగా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ మన పథకాలు బలంగా ఉన్నాయి. లీడర్ అలా వెళ్ళి గ్రామాల్లో తిరిగి అమ్మ జగన్ గారికి ఓటేయండి, మీకు లబ్ధి పొందితేనే ఓటేయండి అని సీఎం గారు చెప్తున్నారు. మీరు లబ్ధి పొందితేనే ఓటేయండి చెప్పుకుంటే ఆ కార్యకర్త ఆ వాలంటీర్ ఎవరైతే సచివాలయ పరిధిలో చెప్పుకుంటే చాలు. ఇవాళ ప్రజెంట్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలను ప్రకటించి అభ్యర్థులను ప్రకటించి ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా ఎక్కడ కూడా క్యాండిడేట్లను అన్యాయం చేయలేదే. రాజ్యసభ పంపించారు, ఎమ్మెల్సీలు పంపించారు, వేరే నియోజకవర్గాలను మార్పించారు. అలా టీడీపీ పార్టీలా కాదే. మరి అలా ఆల్రెడీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ కాపులకు కూడా పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నాడు. ఇవాళ ఏ కాపులు? ఇవాళ కాపులకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 4 మంత్రులు ఇచ్చారు, ఎమ్మెల్యేలు కూడా మనం ఎక్కువ ఇచ్చి ఉన్నాము. ఎక్కడ కూడా కాపులకి ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు వైసీపీ పార్టీకి ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది మీ నియోజకవర్గంలో. మళ్ళీ వంగలపూడి అనితని ఓడించగలదా వైసీపీ పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీకి వంగలపూడి అనిత కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పోటీ కాదు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ. అక్కడ 35,000 మెజార్టీతో కలిసాం. ఈసారి 45,000, 50,000 మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ. అక్కడ మా క్యాండిడేట్ కూడా ఇప్పుడు ఎలాగనుకుంటున్నారు, అక్కడ ఆల్రెడీ రాజాంలో చేసిన ఎమ్మెల్యే కంబాల జోగులు గారు అక్కడ ఆల్రెడీ 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి పాయకరపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురే గారిని రాజ్యసభ పంపడం వలన ఇక్కడ కంబాల జోగులు గారిని ఎమ్మెల్యే కింద ఇక్కడ ప్రకటించడం జరిగింది. కంబాల జోగులు గారు కూడా మంచి అభ్యర్థి కనుక ఆయన వచ్చిన తర్వాత మా నియోజకవర్గం అంతా కూడా చాలా బలపడింది. కార్యకర్తలలో చిన్న గ్రూపులు ఉన్నా సరే పాత ఎమ్మెల్యే గారి దగ్గర
ఆ గ్రూపులన్నీ కూడా ఇవాళ కలిసికట్టుగా ఏర్పాటు చేసి నిన్నే ఒక చిన్న నియోజకవర్గ స్థాయి చిన్న సభ ఏర్పాటు చేస్తే 3,000 అనుకుంటే 7,000 8,000 జనం సభతో కార్యకర్తలు అనుకుంటే 7-8 జనాలతో సభ ఏర్పాటు జరిగింది. అక్కడ కంబాల జోగులు గారు కూడా రావడం కనుక 4వ సారి కూడా అక్కడ ఆల్రెడీ పాయకరపేటలో గెలుస్తుంది. పాయకరపేటలోకి వెళ్ళడం వల్ల కూడా ఆయన కూడా దళితుడు అవడం వల్ల మినిస్టర్ వస్తుంది అన్న ఒక ఆశాభావంతో కూడా అక్కడ కార్యకర్తలందరూ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. పాయకరపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. మంగళపూడి అనిత పరిస్థితి ఏంటి మరి? వంగలపూడి అనిత తప్పదు, ఆవిడకి సీట్ ఇవ్వడం తప్పదు. చంద్రబాబు నాయుడు ఆవిడకి కూడా సీట్ ఇవ్వకపోతే ఆవిడకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏంటి? చివరి క్షణం దాకా సీట్ రాదని ఆవిడకి తెలుసు. జనసేన వస్తుందన్నారు. ఇప్పుడు జనసేనతో ఎలా ఎలక్షన్ చేయించుకోవాలన్న తపనలో ఉంది ఆవిడ. వాళ్ళు చెయ్యను అంటారు, చెయ్యండి నన్ను చూడండి, నేను ముందులా కాదు నేను మంచోడిని మారిపోయానంటది ఆవిడ. ఎంత ఆ మాటలు నమ్మే పరిస్థితి ఉందా నియోజకవర్గంలో? నమ్ముతారు? ఒకసారి ఆల్రెడీ నువ్వు గెలిచినప్పుడే నువ్వు చూడలేంది. చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు చేశాడు. పథకాలు అమలు చేయకే కదా ఇవాళ రాష్ట్ర ప్రజలు జగన్ వైపు చూస్తున్నారు. 5 సంవత్సరాలు చేసిన ఎందుకు జగన్ గారికి ఫస్ట్ టైం అవకాశం ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు తెలివైనడు, సీనియరు, రాజశేఖర రెడ్డి మరణాంతరం కూడా చంద్రబాబు నాయుడు చేస్తాడు అనుకుని జగన్మోహన్ రెడ్డి కాదని సీటు గెలిపించారు. ఆయన చేయలేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 95%, 99% పథకాలు అమలు చేయగలిగారే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు అమలు చేస్తాడు, మేనిఫెస్టోలు ఏం పెంచుతాడన్న ఆలోచన కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఏ మేనిఫెస్టోలు అమలు చేసినా ఖచ్చితంగా చేసి తీరుతాడు అని కార్యకర్తల్లోని జనాల్లోనూ మహిళల్లోనూ ఉన్న నమ్మకం. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఇంకో అన్ని పార్టీలు కలుపుకున్న చెయ్యుడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోల్ని ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా పరిగణిస్తున్నారా? ఎందుకు పరిగణించట్లేదు? ఆల్రెడీ చెయ్యలేడు, ఏదో మోసపూరితంగా ఆల్రెడీ ఉంటాడు కనుక ఆయనకి చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనం ఒకటే అంటాం, కార్యకర్తలందరూ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా నడిపిన పథకాలన్నీ కూడా కార్యకర్తల ద్వారా నడిపి ఉంటే బాగున్నేమో అన్న ఒక ఆశాభావం కార్యకర్తకు ఉంది. మళ్ళీ ఏదోలా గవర్నమెంట్ తెచ్చుకుంటే ఎప్పటికన్నా ఆ పరిస్థితి మా చేతిలో నడుస్తుంది అన్న నమ్మకం మీద ఇవాళ కార్యకర్త మళ్ళీ ముందుకెళ్ళి పనిచేస్తున్నాడు. ఏ ప్రాంతం అయినా సరే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 160 సీట్లు గెలుస్తుందంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? వాళ్ళు ఎప్పుడు నిజం చెప్పారండి? ఎప్పుడు కూడా నిజం చెప్పలేదు. ఎప్పుడు అబద్ధాలే చెప్తారు. అబద్ధాలు మాటల మీద వాళ్ళు గడిచిన 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి ఏం చేశారని లేదు. ఎవరికైనా ఏమైనా ఒక పథకం కానీ ఒక్కింటికి కానీ ఒక పథకం ఇచ్చారా? ఇవ్వలేదు. గడిచిన 4.5 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరంలోకి మనం వెళ్తాను. ఎలక్షన్ల దగ్గరికి వస్తానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే అమంత శ్రీనివాసరావు గారు కానీ ఇంటికి గడప గడపకి మేము వెళ్ళి డోర్ టు డోరు మీకు ఏ పథకాలు ఎన్నంది ఏటంది అని మేము అడిగి తెలుసుకోవడంలో ఫస్ట్ మేము ఉన్నాము. మరి ఈవేళ ఏ పథకం ఇచ్చామని వాళ్ళు ఏ ఇంటికైనా లోటు అడగగలుగుతారో? వాళ్ళ మాయమాటలు ఎప్పుడు మాయమాటలు చెప్తారు. వాళ్ళు అంతా మాయే, వాళ్ళు చేసిందంతా మాయే. మరి ఈ 5 సంవత్సరాల్లోనూ ఈయన వేలాది కోట్లు పేద ప్రజలకు అందరికీ ఇచ్చాడు కాబట్టి మరి ఈయన మనకి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారా? 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ఆయన కావాలని కోరుకుంటారా ప్రజలు? ఆయన ఎప్పుడూ తిరస్కరిస్తారు ప్రజలందరూ కూడా. ప్రతి గడప కార్యక్రమానికి వెళ్ళా సరే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలా, మళ్ళీ మనకు ముఖ్యమంత్రి అవ్వాలా, ఈ పేదవాళ్ళకి తలుపు కొట్టి పథకాలు ఇచ్చే నాయకుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ 2 పార్టీలు క్యాడర్ కలిసి పనిచేస్తుంటే ఇక్కడ వైసీపీ పార్టీ సింగిల్గా ఒక పార్టీ క్యాడరే ఉంది. ఎట్లా గెలవగలరు మరి వైసీపీ వాళ్ళు? ఈరోజు ఆ టీడీపీ వాళ్ళే వైసీపీ, ఇది పవన్ కళ్యాణ్ పార్టీ టీడీపీ నుంచి వెళ్ళారు పవన్ కళ్యాణ్కి ఎడగొట్టి. వైసీపీ వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడు కానీ మద్దతు ఇచ్చిన పద్ధతి లేదు. ఎందుకు లేదంటే గతంలోనూ చూసాం మనం. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలిచాడు, ఎంతమందికి న్యాయం చేశాడు, ఎంత ప్రజలకి ఎంత మేలు చేశాడని మనం కోరుకుంటాం. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవనందుకే 100% కూడా అది వాస్తవం. అది ఎవరిని అడిగినా, ఏ ఇంటికి పోయి ఏ ఆడమనిషిని అడిగినా, ఒక అవ్వ తాతని అడిగినా క్లియర్గా చెప్తాను. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తాము, మాకు పథకాలు లేరుగా వస్తాయి, ఎక్కడ నంచం కానీ ఏమి లేదు, వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ లేదా గోసార్థులు కానీ ప్రతి ఒక్కరు వార్డు ప్రెసిడెంట్లు కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ ఎవరైనా ఎక్కడైనా ఒక 10,000 రూపాయలు కానీ 1,000 రూపాయల నుంచి 5,000 కానీ 500 కానీ నంచం అనేది ఎక్కడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ సచివాలయాలు పెట్టి మరి ప్రతి సచివాలయంలో కూడా నేరుగా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ
ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా లేరుగా ఇచ్చేస్తున్నారు ప్రజలకి. ఇంకా అంతకన్నా పరిపాలన కావాల్సింది ఏముంది ప్రజలకి? ఈరోజు మేము నాయకులు, నేను ఎక్స్ ప్రెసిడెంట్ మధురవాడ, కనీసం మా కాడకు కూడా ప్రజలు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయం పెట్టారో నేరుగా వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకుంటారు, హ్యాపీగా ఉన్నారు ప్రజలు ఈరోజు. అందువల్లే 175 వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాము. మేధం దేవుడు ఉన్నాడు, కిందన ప్రజలు ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చెప్పడం 100% జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నామని ఎవరు బాధపడమాకండి, 24 మనం గెలవబోతున్నామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి 24 కాదు, ఒక 5 సీట్లు గెలిస్తే సంతోషం అనుకుంటున్నాం మేమైతే. గతంలో ఎన్ని సీట్లు గెలిచాడని వీళ్ళు 25 సీట్లు గెలుస్తాడు, అలాగని చెప్పి 25 సీట్లు గెలందుకు ఎవరికి ఏం చేశాడని అడుగుతాడు ఓటెళ్ళి. సినిమా ఫేవరేట్లు రాజకీయానికి సినిమాకి చాలా తేడా ఉంది. ఇష్టపడిన వాళ్ళు సినిమా చూస్తారు, పవన్ కళ్యాణ్ సినిమా ఫేవరెట్లు బోల్డ్ మంది ఉన్నారు చూస్తారు, కానీ ఓటేసేటప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు. అది 100%, అది అందరికీ తెలిసిన విషయం బాబు. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ నాతో కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు, మా ఇద్దరిని చూసి అంటూ వాళ్ళు అంటున్నారు. అదంతా కళ, చంద్రబాబు నాయుడు కళ ఇది. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గతంలోనూ ఏ పథకాలు ఇచ్చి ఉన్నట్టయితే ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ అవును. మరి పథకాలు ఇంత అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి చేసి పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఏడు చేశాడు అంటారు. పేదలకు తెలిసి ఏడు చేశాడు అనేది. పేదనికి అందరికీ కూడా నేరుగా అకౌంట్లో డబ్బులు వేసి అమ్మఒడి కానీ పిల్లలు కూడా స్కూళ్ళు, ఇవాళ స్కూళ్ళు చూస్తే మతిపోద్దు. ఒకప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్తే సిరిగిపోయిన చెట్లు, కాలుకి చెప్పులు లేకన్నా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బ్యాగులు పాడైపోయి పిల్లలు వెళ్ళారు. అలాంటిది ఇవాళ ఏ స్కూల్కి వెళ్ళి చూసినా పిల్లలు ముచ్చటగా చదువుకుంటారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేమైతే మాత్రం. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు, జగన్ ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి జనాలు నమ్ముతారు కదా సార్? ఎలా నమ్ముతారు సార్? గతంలోనూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, పశువు కుంకం కింద 10,000 వేసాడు, అదే తప్ప ఏం చేయలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నేరుగా డబ్బులు వేస్తాడు. వాళ్ళు తెలుసుకుంటారు, ప్రజలకే తెలుసు. మనం ఇంత విచ్చిలివిడిగా మనం చెప్పవలసిన పని లేదు. ప్రతి మహిళకు కానీ ప్రతి పురుషుడికి కూడా అవ్వాతాతలకు కానీ తలుపు కొట్టి తెల్లవారు 5:30కే 5 గంటలకు వెళ్ళి డబ్బులు 3,000 రూపాయలు ముసలి వాళ్ళు పెన్షన్ ఇస్తారంటే వాళ్ళు కనీసం తల్లిదండ్రులకి పిల్లలు చూడకపోయినా జగన్మోహన్ రెడ్డి ఒక తండ్రిగా నిలబడి వేళలకి అంత సాయం చేస్తాడు. ఎవరి సొమ్ము అని అంటారు, ఎవరి సొమ్ము కాదు, ఇచ్చిన వాళ్ళు ఉండాలా. ప్రభుత్వం డబ్బే కానీ ఇచ్చిన వాళ్ళు ఉండాలి కదా, ఇచ్చిన అభిమానం ఉండాలా. పెద్ద మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాను, మీ ఓపిక, మీ పిల్లలు ఉంటే మీరు డబ్బు ధనవంతులు అయిపోతారని చెప్తున్నారు చంద్రబాబు. గతంలోనూ నిరుద్యోగాలు లేని వాళ్ళకి 2,000 రూపాయలు నెలకి ఇస్తానన్నాడు. 2,000 కాదు, 2 పైసలు ఇవ్వలేదు, 2 పైసలు కూడా ఇవ్వలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంకెక్కడి నుంచి తెచ్చిస్తాడు మనకు తెలియక అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు ఇంకెక్కడ తెస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఏమో అప్పులు చేశాడని చెప్తారు, ఇన్ని ఉచితంగా పథకాలన్నీ ఇచ్చాడు, రాష్ట్రం ఏమో అప్పులు అయిపోయింది అన్నాడు. మరి ఈయన ఇంకెన్ని అప్పులు తెస్తాడు గెలిచిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయితే? మరి దానికి అర్థం ఉండాలి కదా మాట అనుకునేటప్పుడు. కేవలము ఇది రాజకీయ పబ్బాలు, ఎవరి పబ్బాన్ని వాళ్ళు గడుపుకున్నందుకు ఎవరికి తోసిన మాటలు ఆడుతారు. చివరికి ఎవరి మాటలు నమ్ముతారు? ఎవరికి జగన్మోహన్ రెడ్డి మాటలే నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. కాకపోతే 175 కాకపోయినా 1-2 సీట్లు తగ్గినా సరే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతాడు. సరే, ఇప్పుడు మీరు సిద్ధం అంటూ కూడా ఎన్నికలకు వెళ్తున్నారు వైసీపీ పార్టీ నాయకులుగా, వాళ్ళు కూడా మేము సిద్ధం అంటున్నారు, మేము రెడీ అంటున్నారు. చంద్రబాబు గారు ఏమో కుర్చీలు మడత పెట్టేస్తాం జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి మరి ఏమంటారు? మాది విశాఖపట్నం జిల్లా, నేను 6వ వార్డు ప్రెసిడెంట్. నా పేరు బట్టప్పలరాజు. నేను పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఇదే పార్టీలో పనిచేస్తున్నాను. బీసీఎల్ చైర్మన్ చేస్తాను. ఇప్పుడు 6వ వార్డు అధ్యక్షుడు 5 ఇయర్స్ నుంచి ఇదే దీంట్లో ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఆయనకు కుర్చీ లేదు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు లాక్కుంటాడేమో ఆయనకే భయం ఉంది. మాతో సిద్ధానికి రావడానికైతే ఆయన రెడీగా ఉంటే ఎప్పుడో రమ్మని చెప్పాం. మేము సిద్ధం అంటాము, వాళ్ళు సిద్ధం అంటారు. సిద్ధం ఏది చెప్పినా సరే సూస్ కాపీ కొట్టకుండా వాళ్ళు ఏమైనా వాళ్ళ సొంతంగా ఏమైనా పెట్టారో చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం పెట్టాడండి? ఎప్పుడు పెట్టాడు? ఎలా ఉన్నాడు? మనం సంక్షేమ పథకాలన్నీ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ పెడతానని అంటున్నాడు. ఏం ముందు గుర్తులేవు ఇవన్నీ? అమ్మోడు గుర్తు రాలేదా?
రైతు భరోసా గుర్తు రాలేదా, ఫీజు రియంబర్స్ గుర్తు రాలేదా? అలాంటివి ఏంటంటే దాదాపు మనకి 30 ఎన్నో సంక్షేమ అయినా జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరత్నాలు చెప్పారు పాదయాత్రలో, కానీ ఇప్పుడు ఆయన ఇచ్చింది దాదాపు 28-29 ఉన్నాయి. ఇవన్నీ చూసి కాఫీ కొడతాననే మాట మాత్రం ఆయనకి ఏంటంటే దేనికైనా రెడీ అంటారు, దేనికి రెడీ కాదండి. అలాగే ఈ పావలాగాడు ఉన్నాడు పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఏమీ పేకలేరు. తర్వాత ఏంటంటే జాతీయ జెండా మనకి ఇండియాలో ఎలాగ ఎగురుతుందో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జెండా కూడా అలాగే ఎగురుతుంది. రానున్న రోజుల్లో కూడా 2024లో మరి 40 రోజులు ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ మనమే 175 సీట్లు సంపాదించే శక్తి మనకు ఉంది. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క పేదవాళ్ళ దగ్గర కానీ తలుపు తట్టి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ఉందంటే, ఇది వరకు లైన్లో ఎండలో ముసలి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పడిపోయేవారు, సమస్యలపై పడిపోయేవారు. అటువంటిది ఏది లేకుండా ఈరోజు డైరెక్ట్గా 5 గంటలు అయ్యేసరికి 1వ తారీఖున తలుపు తట్టి ఇదిగా అమ్మని డబ్బులు ఇస్తున్నారు. అలాగే హాస్పిటల్ అవనివ్వండి, ఎక్కడెక్కడో పేషెంట్లు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వాళ్ళ సంక్షేమం వాళ్ళ క్షేమ చూసుకొని వాళ్ళకి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడున్న కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళన్ని పార్టీలు వచ్చి ఏం చేస్తారంటే గెలవరు అంటున్నారండి. వాళ్ళకి మేము గెలిచి చూపిస్తాను మేము చెప్తున్నాం కదా, వాళ్ళు చెప్పమానండి. పవన్ కళ్యాణ్ ఒక 50 సీట్లు లేకపోతే 70 సీట్లు ఇచ్చేస్తాను ఊహించాడు. మరి ఎందుకు ఇప్పుడు ఈరోజు 24కి వచ్చాడు అంటే 25 ఇస్తే పావలాగాడు అంటారని చెప్పి 24 సీట్లో ఉన్నాడా? ఆల్రెడీ వాళ్ళ దాంట్లోనే వాళ్ళు పెట్టినవే వాళ్ళు ఏంటి కాలర్స్లో కాలర్స్ వస్తున్నాయి. ఏమని ఇంతమంది ఏదో మనం అనుకున్నాము పవన్ కళ్యాణ్కి ఏదో సపోర్ట్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు వాడికి చేసిన వేస్ట్ అని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న రికార్డులు కూడా ఉన్నాయి, ఆడియో రికార్డులు. మరి దీన్ని ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు ఆయన స్థానం చెప్పారు, లోకేష్ గారు ఆయన స్థానం చెప్పారు, నాదెండ్ల మనోహర్ గారు స్థానం కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పుకోలేకపోయారు? చెప్పలేడు కదండి. పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు? ఏముందని చెప్తాడు ఆయన? అది ఏముందని చెప్తాడండి ఆయన? లాస్ట్ టైం ఏదో ఏంటో మనకేంటే 2.5 సంవత్సరాలు నేను సీఎం అవుతాను, 2.5 సంవత్సరాలు ఏమో ఆయన సీఎం అవుతాను. అవన్నీ కరెక్ట్ ఏమైనా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు రమ్మని చెప్పండి, దేనికైనా మేము సిద్ధం. అలాగే ఏమైనా దమ్ము ఉంటే రమ్మనండి. ఇంకా ఉంది, ఇప్పుడు వాళ్ళు సీట్లే వేస్తున్నారు చూడండి, వాళ్ళు ఇచ్చిన సీట్లు కూడా కన్ఫర్మ్ కూడా కాదు, మళ్ళీ వాళ్ళు తన్నుకుంటారు. అది మాత్రం నేను చెప్తున్నాను మీకు. పార్టీ అధినేతగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెనకని చేశారు? ఎందుకు అంటే వెనకడిగేస్తున్నారు ఆయన ప్యాకేజ్ స్టార్ కదండి. మరి ప్యాకేజ్ స్టార్ అంటే ప్యాకేజ్ వచ్చిన తర్వాత వెనకడికి వేయాలి. ఏముంది మరి ఇంకా దేనికైనా ప్యాకేజ్ కావాలి, ఆయనకి డబ్బులు కావాలి. డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు డబ్బులు వచ్చాయి, ఇంకేంటంటే ఆయన దేనికైనా తల ఊపుతుంటాడు. ఆయన కాదు కదా బాధపడింది, వెనకాల నాయకులు కదా బాధపడుతున్నారు. ఆయనకి ఏం పోయిందండి? ఆయన ప్యాకేజ్ ఆయన తీసుకుంటున్నాడు. ఈరోజు ప్యాకేజ్ తీసుకున్న తర్వాత హ్యాపీగా సంతోషంగా ఇంట్లో ఉంటున్నాడు. ఇక్కడ పోయింది అంటే నాయకులు కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేకుండా కూడా చేశాడు. ఆడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదండి, కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక్క పదవి ఇచ్చి ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మారుమూల గ్రామంలో ఉన్నవాడు కూడా వాళ్ళ నా అనే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పదవి అంటూ ఉందండి. ఈరోజు దేని మీద కూడా మేము ఆధారపడలేదండి. ఒక పార్టీ ఏంటంటే మన 10 మందికి సేవ చేసే పార్టీ ఏంటంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్ జెండా వాళ్ళ ఇంటి దగ్గర నిలబడుతుందండి. సీట్లన్నీ ప్రకటన చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఆలోచన చేశారు, ఆయన వ్యూహం ఆయనకు ఉంది, అన్ని ఆలోచన చేసి మంచి చెడు చూసుకునే పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారు అంటే ఏదో ఉంది అని చెప్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏముందని మీరు అనుకుంటున్నారు? ఏమీ లేదండి. అవంతా ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు మబ్బి పెట్టడానికి తప్పితే వాళ్ళకి ధైర్యంగా చెప్పే ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదు. వాళ్ళకి ఏదో చూస్తుంటారు, ఏమీ చూడరు. నెక్స్ట్ కూడా ఈ 2 పార్టీలు కూడా కనబడవండి. 2024 తర్వాత టీడీపీ అవనండి, జనసేన అవనండి, ఏ 2 పార్టీలు కూడా కనిపించవు. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎన్ని చేసినా పొత్తుకి వెళ్లకుండా అయినా సరే ధైర్యంగా రమ్మనండి. పొత్తుకి వెళ్ళినా సరే ఎవరింకా పార్టీలు ఏమైనా రమ్మనండి. ఎలాంటి పార్టీలు ఎన్ని ఉన్నా సరే అన్ని పార్టీలు కూడా రమ్మని చెప్పండి, మేమైతే ధైర్యంగా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రచారం ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. మరి దీని గురించి ఏమంటారు? ప్రచారం అంటే అది మామూలు సార్, ఎవరైనా చేస్తూనే ఉంటారు. ప్రచారం చేసినంత గెలిచేస్తాడు చెప్పండి? అరిసే కుక్క కరవదు, అది వాస్తవం చెప్తున్నాను. మేము సైలెంట్గానే ఉంటాం, సింగిల్గానే వస్తాం, సింగిల్గానే పోటీ చేస్తాం, సింగిల్గానే పార్టీ జెండా 2024లో మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ గెలిపించి మేము చూపిస్తామండి. దానికి మేము సిద్ధం. జగన్ ఇచ్చే దానికంటే ఎక్కువ ఇస్తానంటూ చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు, ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఏమన్నా ఎన్నికలకు ముందు ఓటర్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఏమీ లేదండి, అవన్నీ ఏమీ లేదు. ఇంకేముందని ఇస్తాడు ఆయన? ప్రతి అవ్వాతాతల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ వాళ్ళ సుఖ సంతోషాలతో అండగా, ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా, ఒక మేనమామలాగా, ఒక అవ్వాతాతలకు మనవడిలాగా కూడా ఉన్నారు. ఇంకంతగా నేను ఏం చేయగలండి చంద్రబాబు నాయుడు? ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అంటూ ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్తున్నాయి. మేము కూడా మొన్న ఏంటంటే గడప కార్యక్రమం వెళ్ళి చూసాం.
ఎవరికైనా సరే దాదాపు 10 లక్షలు 12 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఏదైనా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇచ్చి ఉన్నాడా? ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ గడప గడపకి వెళ్ళడం చూసారా మీరు ఎప్పుడైనా? వాళ్ళ సుఖ సంతోషాలు కనుక్కున్నారా? వాళ్ళ కష్టమేందో తెలుసుకున్నారా? ఈరోజు అందరూ చెప్తుంటారు అది ఏది కాదండి, అదేమి నమ్మద్దు, నెక్స్ట్ కూడా మన వైఎస్ఆర్సీ పార్టీ గెలుస్తుందని చెప్పి. వైసీపీ పార్టీతో పోలిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? మీరేమో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి ఏం లేదు సార్, మీకు చూడండి సార్, మీరే చెప్తున్నాను, ఏమి లేదు. మళ్ళీ 2024లో వాళ్ళు వస్తే మళ్ళీ ఆ 23 సీట్లు వస్తాయో రావో కూడా తెలియదు వాళ్ళకి. మేమైతే 150 మేమే కొడతామండి. ఇంకే పార్టీ కూడా కనబడదు, ఏ జెండా కూడా కనబడదు కూడా. మేము మాత్రం దానికి సిద్ధమే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మన కొవ్వూరు నుంచి వచ్చామండి. మాది ఈస్ట్ గోదావరి కాన్స్టిట్యున్సీ. ఈస్ట్ గోదావరి కొవ్వూరు కాన్స్టిట్యున్సీ. మాకు ఇంత ముందేమో హోమ్ మినిస్టర్ గారు ఉండేవారు, ఇప్పుడేమో మామూలుగా తల వెంకటరావు అని గోపాలపురం ఎమ్మెల్యే ఏమో మాకు వచ్చాడు, మా ఎమ్మెల్యే ఏమో మా గోపాలపురం వెళ్ళాడు. సరే, మా అభ్యర్థి మారినా కూడా వైసీపీ. నా పేరు గుమ్మడి శైలేంద్రరావు, సీనియర్ లీడర్ని. నా వయసు 80 సంవత్సరాలు. అంటే పార్టీ 82 నాకంటే సీనియర్ పార్టీలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్లో మార్చి కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కదా, గెలిచే అవకాశం ఉందా? గెలిచి అసలు మామూలుగా ఏంటంటే బాబు, అసలు ఎలక్షనే లేదు. గెలిచిపెట్టి మొన్న అక్కడ దెబ్బతోటి చూస్తే, ఇది మన చిత్తూరు దెబ్బతోటి చూస్తే అసలు ఎలక్షనే లేదు. వాళ్ళ కొట్టుకుంటూ సరిపోతుంది తప్ప ఇంకా క్యాండిడేట్లు లేరు. అర్థమైందా? చెప్పారు కదా, మన 100 మందిని చెప్పారు కదా దాదాపుగా. ఏంటి 118 మంది చెప్తానండి, 90 మందినే చెప్పారు. ఆయనేమో 5 చెప్పాడు, ఈయనేమో 94 మంది చెప్పాడు. ఎవరికి చెప్పిన ఎవడ మొట్టకాళ్ళ నేను రానంటున్నారు. మునిగిపోయి పొలం ఎవడెక్తాడా? ఒకళ్ళు లేదు. ఒకళ్ళు ఎక్కారే అనుకో, పాలు ఇచ్చే గేదెని అమ్మేసి పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నట్టు ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ఇంతకుముందు 2014 ఎలక్షన్లో వచ్చాడు. 2014 ఎలక్షన్లో వచ్చి ఏం చెప్పాడు? 600 హామీలు ఇచ్చాడు. మా ఎలక్షన్ అయిపోగానే అటు మడతెట్టేసి చెత్తపుట్లో పాడేసి ఇచ్చాడు. ఏమి నెరవేర్చాడని ఓటు అడుగుతాడు. ఈయన అంటున్నాడు, నేను దమ్ము ధైర్యం ఉందా నాకు, నేను మీ ఇంట్లో నా వల్ల ఏదైనా ఉపకారం జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు, ఉంటే మాత్రం నాకు సహకారంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇదే రాజకీయం అంటేని? లేకపోతే 600 హామీలు ఇచ్చేసి ఆడవాళ్ళు మెడలో గొలుసులు బంగారం అంతా నేను బ్యాంకులో పట్టుకు పెట్టేస్తానన్నాడు, ఆడవాళ్ళు లక్షాధికారి చేస్తానన్నాడు, లక్షాధికారి చేస్తానని భిక్షాధికారులు చేశాడు తప్ప రైతుల్ని ఆడవాళ్ళని భిక్షాధికారిని చేశాడు. 108 మూసేసాడు. పిల్లల చదువుకి ఫీజు రిమండ్ బట్టి లేదు. ఏమి చేసామని నీకు ఓటేస్తారయ్యా? అవును, మీరన్నీ చెప్పండి. ఇలాగ బాధ అసలు పరిపాలన అంటేనే ఇప్పుడు వచ్చింది. మనకి 77 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, కానీ పరిపాలన ఇప్పుడు వచ్చింది. ఈ 2019 నుంచి 2023 వరకు ఇప్పుడు వచ్చింది తప్ప స్వతంత్రం ఎవడయ్యా? తాడేపల్లి గూడెం దగ్గర తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు రెండు కలిసి రేపొద్దున మీటింగ్ పెట్టి లక్షలాదిగా జనాన్ని పోగేసి రికార్డు స్థాయిలో మామూలుగా డోలు తీర్చుకుంటారు, డబ్బులు ఇస్తే వస్తారు, వచ్చేసి అది అంతే తప్ప ప్రేమతోటి వచ్చేవాడు అంటూ ఎవడో లేడు. అంటే వాలంటరీగా వచ్చేవాడు లేడు. మామూలుగా జనానికి తెచ్చుకుంటే కొంతమంది మామూలుగా దానికి ఒకటే మీకు నిదర్శనం చెప్తున్నాను. ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఎంతమంది మగవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళకి ఏమి గిట్టరు కదా, అంతేనా? ఇచ్చారు 200 కూలి పని ఇస్తారు. కానీ మగవాడికి అయితే పొలావ్ ప్యాకెట్టు, క్వార్టర్ బాటిల్ 500 ఇస్తారు. కాబట్టి మగవాళ్ళే ఉంటారు కానీ ఆడవాళ్ళు ఉండరు. కానీ దీనికి ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇళ్ల స్థలాలు ఆడవాళ్ళ పేరే, అన్ని ఆడవాళ్ళ పేరే ఇచ్చారు కాబట్టి, అమ్మఒడు అన్నీ ఇచ్చాడు కాబట్టి అందరూ ఆయన మీదే. ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నారు. ఎవడు ఇస్తాడు అయ్యా? ఇప్పుడు ఇన్ని పంచి పెట్టేస్తున్నాడు లేబర్కి, శ్రీలంక అయిపోతుందని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఇంతకైనా పైన ఇస్తాడంటే ఇంకేమవుతుంది? డబుల్ శ్రీలంక అవ్వాలి అప్పుడు, అంతేనా? మన బడ్జెట్ 270 లక్షల కోట్లు. అవునా? ఈ 270 లక్షల కోట్లకి 270 కోట్లు ప్రజలకు పంచిపెట్టేసాడు. ఈయన పంచిపెట్టేసాడా అందరికీ? ఏ ఇంట్లోనూ కూడా నాకు దక్కలేదన్నవాడు లేడు, ఇల్లు లేడు అన్నవాడు లేడు. చదువుకునేవాడు పిల్లోడు పుట్టిన కాడి నుంచి ఆడు అమెరికా చదువుకుని ఆయనే చదివిస్తాడు ఊరికి రూపాయి లేకోకుండా, అంతేనా? మరి వీళ్ళంతా కూడా ఓటేసే అవకాశం ఉంది, గ్యారంటీగా ఓటేస్తాడు. దీనికి నీకు నిదర్శనం అది ఒకటే. ఏంటి నిదర్శనం? మన చిత్తూరులో జరిగిన మీటింగే నిదర్శనం. అది రేపు నెల్లూరులో మళ్ళీ ఇంకో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అయ్యాక ఇప్పుడు ఒంగోలు, 2 గోదావరి జిల్లాలో ఏదన్నా కానీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీ లేదా వెనక చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు ఇంకోటి కూడా మీకు మేము చెప్తున్నా, ఆయనేమో మా కొమ్మోళ్ళు ఎత్తారు ఓటు అంటాడు, ఈయనేమో మా 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 కాపులు ఎత్తారు ఓటు అంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ మా వెనకాల ఉన్నారు, మాకు ఓటు ఎత్తారని ఎవడని చెప్తున్నాడా? చెప్తలేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఎస్టీ ఎస్సీ బీసీలు ఓట్లు ఎవరికెత్తే ఆడని ఎక్కుతాడు, అంతేనా? ఫస్ట్ జాబితా విడుదలైనాక తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళ నుంచి వాళ్ళ అధినాయకులు ముందుగా చెప్తున్న మాట ఏంటంటే, మేమే అధికారంలోకి వస్తాం, వైసీపీ పార్టీ ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నారంటూ కూడా రెండు పార్టీల అధినాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియపరుస్తున్నాం. ఆనాడు మరి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతోటి పొత్తు అనేది ఒకటి పెట్టుకొని రాష్ట్రంలో మరి ఒక కక్ష సాధింపు చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమే ఎజెండాగా పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున సభల్లో మనకి రానున్న రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీతో మనం పొత్తు పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ప్రణాళిక సిద్ధం చేశాను. మన జనసేన పార్టీ వాళ్ళకి ఉమ్మడిగా 65 సీట్లు నేను డిమాండ్ చేస్తున్నాను. మనకి చంద్రబాబు నాయుడు గారు 65 సీట్లు ఇస్తారు. అసెంబ్లీలో మన జనసేన యొక్క పార్టీ వాణిని మనం వినిపించాలి, జగన్మోహన్ రెడ్డిని మనం ఎండగట్టాలనేటువంటి ధోరణితోటి ప్రజలను రెచ్చగొడితే మరి జన సైనికులు కూడా సీఎం 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 అని పగరబాలు పలికారు మరి ఆ రోజున. కానీ తీరా చూస్తే చంద్రబాబు నాయుడు యొక్క అనైతికత, ఆయన యొక్క ఆలోచన విధానం కూడా ఈరోజు చూస్తే జనసేన పార్టీని భూస్థాపితం చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున మాయ మాటలతోటి మరి ఈరోజు జనసేన పార్టీకి 24 సీట్లు మాత్రమే అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో జన సైనికులు ఈరోజు మరి చాలా నిరాశగా ఉన్నారు. ఆ రోజు మనకి జనసేన పార్టీకి 60 సీట్లు ఇస్తారు, 10 పార్లమెంటు స్థానాలు ఇస్తారని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పారని రాష్ట్రం మొత్తం కూడా మీరందరూ కూడా సందడగా జనసేన జెండాలు పట్టుకొని దాదాపు మీ సంబరాలు జరుపుకున్నారు. కానీ ఈ రోజున జన సైనికుల మీద జనసేన పార్టీని నమ్ముకొని మరి ఎమ్మెల్యే అభ్యర్థులుగా కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం మీద ఈ రోజున ఆర్థికంగా వాళ్ళు పార్టీ బలోపేతం కోసం మరి వాళ్ళు చాలా ఖర్చు పెట్టడం జరిగింది. తీరా చూస్తే 24 సీట్లకు మాత్రమే పరిమితం అనేసరికి మరి జనసేన అభ్యర్థులు మరి ఈ రోజున రోడ్డున పడ్డటువంటి సంఘటనలు ఈ రోజున ఉన్నాయి, మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇప్పటికైనా జన సైనికులారా తెలుసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 34 స్థానాలు కల్పించడం జరిగింది. మీ కాపులకు సంబంధించి ప్రత్యేకంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ పెట్టే సందర్భాలు లేవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పితే సామాజిక కానీ రాజకీయ ఎదుగుదల కోసం ఏనాడు పాటుపడలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు, అన్ని కులాలకు నేను సుమతి స్థానం కల్పిస్తానని చెప్పినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కాపులకు సంబంధించి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ నియమించి వాళ్ళకి మరి కాపులకి ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత మేలు జరుగుతుందో ఆ కాపుల యొక్క మహిళమ్మ తల్లుల్ని అడిగితే ఈ మీ యొక్క పద్ధతి ఏందో తెలుస్తుంది. మహిళమ్మలకు మరి జగన్మోహన్ రెడ్డి గారు హక్కుని చేర్చుకొని కాపు సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేయడం జరిగింది ఈ రోజున. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముసలితనంలో వృద్ధుడైపోయాడు ఆయన. ఈరోజు చెప్పిన మాట రేపు ఉదయానికి మర్చిపోతాడు. రేపు ఉదయం చెప్పిన మాట రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు. కానీ తీరా ఈరోజు చూస్తే మీకు ఏం చేశాడు? జనసేన పార్టీకి తీరని అన్యాయం చేశాడు, తీరని లోటు చేశాడు. రాజకీయంగా మీరు మిమ్మల్ని ఎదగనీయకుండా మరి 24 సీట్లతో మరి మాకు అర్థం కావట్లేదు. మరి 24 సీట్లు ఇవ్వడం అంటే మీ అనైతికత, మీ పార్టీలో లోపాలు ఉన్నాయని చెప్పేసి అతను మాట్లాడుతుంటే మీ జన సైనికులు ఈ రోజున గొంతు చించుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు భాగంగా మా వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవ మంత్రులు ఉన్నారు కాపు సామాజిక సంబంధించి, వాళ్ళందరూ కూడా ఫస్ట్ కాంచి ఒకటే స్టాండ్ చెబుతున్నారు, మీరు మోసపోవద్దు, మీరు మోసపోకండి. చంద్రబాబు నాయుడు చాలా తెలివికలవాడు,
మోసానికి కేరాఫ్ అడ్రస్సు నారా చంద్రబాబు నాయుడు గారని మా పార్టీ ఉన్నటువంటి పెద్దలు పేరి నాని గారు కానీ వీళ్ళందరూ కూడా మా అంబటి రాంబాబు అన్న కానీ మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నమ్మొద్దు మీరు చంద్రబాబు నాయుడు అంటే. మీరేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల మీద బురజలు చెప్పేసి మీరు మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కౌంటర్ ఇస్తున్నారు. నిజంగా మీరు ఆలోచించండి. ఆత్మగౌరవ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు న్యాయం చేస్తుందా? మీరు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కారణం సాగు చూపించి అధికారం నుంచి దూరం చేయాలని ఒక దాహం తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో ప్రయోజనాల కోసం జనసేన పార్టీ నడపట్లేదని మా దివ్యాంగుల వైఎస్ఆర్ విభాగం తరపున మేము తెలియజేస్తున్నాం. సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే యుద్ధం అని చెప్తున్నారు. 24 సీట్లతో 24 మందిని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డిని దింపేద్దామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఏమండి, మాకు అసలుకి నవ్వు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఈ రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల మందికి నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజలకి పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా ఈరోజు అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఈ రోజున 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఇంకొక 50 రోజుల్లో మళ్ళీ మనకు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒకటువంటి నామకరణం చేసి ఈ రాజకీయాల్లో అనేకమైనటువంటి అబద్ధాలు వాగ్దానాలు చెప్తారు, మాయమాటలు చెప్తారు ప్రజలకి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెబుతున్నాడు. ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారండి. ఏమని చెబుతున్నారు? ప్రజల మొత్తానికి తెలుసు, ప్రజా సంక్షేమం తీసుకునే లబ్ధిదారులు అందరికీ తెలుసు. రాష్ట్రంలో నేను ఎన్నికలకు పోతున్నాను, పోయే ముందుగా మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ మామయ్యగా, మీ అన్నగా పరిపాలన మీకు నచ్చితే, మీ కుటుంబంలో మా ప్రభుత్వం ద్వారాగా లబ్ధి పొందితే నాకు ఓటేమనేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారంటే అది అతను ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడండి? ఎన్నికల ముందు మేనిఫెస్టో అంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాడు, వెబ్సైట్లో పెట్టడు. ఎవరైనా తెలియకల వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళని గుర్రాల చేత తొక్కిస్తాడు, పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు. నీ సాంప్రదాయాలు, నీ అభివృద్ధి కార్యక్రమాలు, నువ్వు దోచుకోటాలు మీ పార్టీ వాళ్ళు తింటాం. కార్యకర్తలు ఎవరైనా తెలివైన వారు ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి నీచమైన సంస్కృతి మీ తెలుగుదేశం పార్టీది. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు. పేద ప్రజల కోసమే పుట్టాడు ఆయన, పేద ప్రజల కోసం ఆ పార్టీ పెట్టాడు. ఆ పార్టీలో ఉంది పేదల గురించి పెట్టిన పార్టీ రైతు శ్రామికుడు అటువంటి నామకరణాలు చేశాడు. తెలుగుదేశం పేరు ఎన్టీ రామారావు గారు పెడితే మీరు ఆ జెండాలు లాక్కొని ఈరోజు జనాల్లోకి వచ్చి మాయమాట చెప్పి మీరు మీడియాలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఈరోజు మీరు డ్రామాలు ఆడుతున్నారు. యువత చాలా తెలివిగా ఉన్నారు. ప్రతి అందరి దగ్గర అక్క చెల్లెమ్మలు అవ్వ తాతల దగ్గర ఈరోజు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి నిమిషం సెకండ్కి ఒకసారి రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మీతో పాటుగా మీ కారుని కూడా ప్రచారానికి సిద్ధం చేశారా ఎన్నికలకి వైసీపీ తరఫున? మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇంతవరకు ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు సపరేట్గా రాజకీయ పార్టీలు కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల్లాగానే అన్ని రాజకీయ పార్టీలు విభాగాలు ఉంటాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని విభాగాలు ఉంటే వాటితో పాటు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మమ్మల్ని మరి గుర్తించి హక్కులు చేర్చుకొని నా వికలాంగుల సోదరులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములు చేయడం ఒక మంచి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాష్ట్రంలో వికలాంగులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించినటువంటి ఈ మంచి
కార్యక్రమాన్ని రాజకీయ భవిష్యత్తుని రాబోయే రేపు ఎన్నికల్లో కూడా మా దివ్యాంగుల విభాగం నుంచి మేము మరి రాష్ట్రంలో మరి మా విభాగం తరపున ప్రచారం చేసి ఆర్థిక సంక్షేమ ఫలాలు అందరికి అందిస్తున్నాడు కాబట్టి మా దివ్యాంగుల విభాగం తరపున కూడా మరి ప్రచారానికి మేము మరి సిద్ధమయ్యాం. దాని సందర్భంగా కూడా ఈ వెహికల్ మేము మరి సిద్ధమైనటువంటి నామకరణం చేసి అన్ని జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించమని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీ అందరికీ వివరిస్తూ ఉడతాబత్తిగా మా దివ్యాంగుల విభాగం తరపున రాష్ట్ర పర్యటన చేయాలని మీ అందరం కూడా నిర్ణయించుకున్నాం. దీనికి కూడా పార్టీ కూడా మాకు అండదండలు ఉంటాయని మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 2024లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ముఖ్యమంత్రి. ఇలా ప్రజల్లో ఒకటే ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన మాట ఇస్తే తప్పడు, సంక్షేమం సంబంధించి మాట ఇస్తే తప్పడు. చంద్రబాబు నాయుడు మాట చెప్తాడు కానీ రేపు చేయడని చెప్పేసి మేము తిరుగుతుంటాం కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ఏం జరుగుతుందనేది తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. వాళ్ళ పార్టీ అభ్యర్థులే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది ఆ ఫ్యాన్కే ఉరేసుకుంటున్నారు. మరి టికెట్ రాదు ఒక టెంప్ట్ అయిపోయి అంత పరిస్థితుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా 10-15 రోజులు గడిస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యిద్ది. జనసేన వాళ్ళకు కూడా అర్థమైద్ది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఏంటో, కాపులు ఎంతవరకు మీరు నష్టపోతున్నారనేది మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పటికైనా మీరు 2 చేతులు ఎత్తి జోడిస్తున్నాం కాపు సోదరులకి. యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ భాగస్వామ్యులు కండి మీ అభివృద్ధిని పాటుపడాలని మేము తెలియజేస్తున్నాం.